హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో తాగుబోతూ పోలీసులతో మాట్లాడటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. ఆ యాక్సిడెంట్ చేసిన బండి నీదేనా అని అడుగుతారు సిఐ విశ్వాని. బండి నాదే, కానీ అప్పుడు డ్రైవ్ చేస్తుంది నేను కాదు సార్, మా వైఫ్ అని అంటాడు విశ్వ. అసలు భార్య అంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాడు తాగుబోతూ. సార్, దిస్ ఇస్ టూ మచ్, ఐ లవ్ మై వైఫ్ అని అంటాడు విశ్వ. సార్, భార్యని ఇష్టపడే వాళ్ళు నేరం తన మీదే వేసుకుంటారు. భార్య అంటే ఇష్టం అంటున్నాడు, కానీ యాక్సిడెంట్ చేసింది మాత్రం వైఫ్ అంటున్నాడు. ఏదో లొల్లుంది సార్, చూసుకోండి జాగ్రత్తగా అని హింటిస్తాడు మన తాగుబోతూ పోలీసులకి. మీ వైఫ్ ఎక్కడుంది అని విశ్వాని అడుగుతాడు సిఐ. ఫ్రెండ్ పెళ్ళికి ఊరికెళ్ళింది సార్ అని అంటాడు విశ్వ. సరే, తను రాగానే ఒకసారి స్టేషన్కి తీసుకురండి అని చెప్పి విశ్వ వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు సిఐ. అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు విశ్వ. ఇంటికి వచ్చేసాక తన వైఫ్తో తను గడిపిన స్వీట్ మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు విశ్వ. ఈలోపు వాళ్ళ మరదలు నిషా వచ్చి, ఏమైంది బావా అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు, దిశ ఏమైనా కాల్ చేసిందా అని అడుగుతాడు విశ్వ. టెన్షన్ పడకు బావా, అక్క ఒక్కరోజు కాల్ చేయకపోతేనే ఇలా అయిపోతే ఎలా? నాకు తెలిసిన వాళ్ళ ద్వారా దివ్య అగర్వాల్ నెంబర్ దొరికింది, నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అని దివ్య అగర్వాల్కి కాల్ చేస్తుంది నిషా. నేను దిశ వాళ్ళ చెల్లెల్ని మాట్లాడుతున్నాను, ఒక్కసారి మా అక్కకి ఫోన్ ఇస్తారా, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అడుగుతుంది నిషా. నిషా ఇక్కడ లేదు, అసలు తను నా దగ్గరికే రాలేదు అని చెప్తుంది దివ్య. అదేంటి, డిసెంబర్ 17 మీ పెళ్ళనే కదా, గుంటూరు వచ్చింది అని అంటుంది నిషా. నా మ్యారేజ్ డిసెంబర్ 17 కాదు, జనవరి 17 అని అంటుంది దివ్య. ఈలోపు ఏమైంది నిషా అని అడుగుతాడు కంగారుగా విశ్వ. మ్యారేజ్ డిసెంబర్ 17 కాదట బావా, జనవరి 17 అంట. నాకెందుకో టెన్షన్గా ఉంది, అక్క అసలు అలా ఎందుకు చెప్పుంటుంది అని అంటుంది నిషా. త్వరగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదా అని చెప్పేసి విశ్వ నిషాని తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక, సార్, నా వైఫ్ దిశ మిస్ అయింది అని అంటాడు విశ్వ. ఎప్పటి నుంచి కనిపించట్లేదు అని అడుగుతాడు పోలీస్. డిసెంబర్ 17 నుండి సార్, తన ఫ్రెండ్ అగర్వాల్ పెళ్ళికని గుంటూరుకు వెళ్ళింది, అప్పటి నుంచి తన సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అంటాడు విశ్వ. మరి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేయలేదా అని అడుగుతాడు ఇన్స్పెక్టర్. ఇందాకే చేశాం సార్, తనకి చేశాకే తెలిసింది తన పెళ్ళి ఈ 17 కాదు జనవరి 17 అని. అక్కలు ఎందుకు చెప్పిందో అర్థం కావట్లేదు అని అంటుంది వాళ్ళ సిస్టర్ నిషా. చాలా స్ట్రేంజ్గా ఉందే అని ఆలోచనలో పడతాడు ఇన్స్పెక్టర్. ఏమైంది సార్ అని అడుగుతాడు విశ్వ. అదే రోజు అదే అగర్వాల్ పెళ్ళికి తన భర్త కూడా వెళ్ళాడు, అప్పటి నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఇంకో అమ్మాయి కూడా కంప్లైంట్ ఇచ్చింది అని అంటాడు ఇన్స్పెక్టర్. ఎవరు సార్ తను అని అడుగుతాడు విశ్వ. అదిగో అక్కడ కూర్చున్నారే ఆమె అని చూపిస్తారు పోలీస్. వీళ్ళు వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ తోటి కూర్చొని ఉండటం చూస్తారు. సరే, మీరు రైటర్ దగ్గర కంప్లైంట్ రాయించండి, నేను చూసుకుంటాను అనేసి ఆ ఇన్స్పెక్టర్ విశ్వ వాళ్ళని పంపించేస్తాడు. అక్కడ ఆ బ్లూ శారీ అమ్మాయి, మా హస్బెండ్ మిస్సింగ్ సార్, తను 17న అగర్వాల్ పెళ్ళికి వెళ్ళారు, అప్పటి నుంచి ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది, నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు, నాకు చాలా భయంగా ఉంది సార్, ఆయనకి ఏమైనా అయిందేమోనని అని చెప్తూ ఉంటుంది. మీ ఆయన పేరేంటమ్మా అని అడుగుతాడు అక్కడున్న రైటర్. మా ఆయన పేరు సన్నీ సార్ అని అంటుంది ఆ బ్లూ శారీ అమ్మాయి. సన్నీ అన్న పేరు వినగానే విశ్వ షాక్ అయి చూస్తాడు. నీ ఫోన్ నెంబర్ ఏంటమ్మా అని అడుగుతాడు అక్కడున్న రైటర్. అప్పుడు ఆ బ్లూ శారీ అమ్మాయి తన ఫోన్ నెంబర్ చెప్పేటప్పుడు విశ్వ కూడా నోట్ చేసుకుంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.